అఫిలియేట్ మార్కెటింగ్ ఈ వర్డ్ ని మనం రీసెంట్ ఇయర్స్ లో ఎక్కువగా విన్నాం. దానికి రీజన్ వచ్చేసి ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా చాలా మంది ఎవ్రీ మంత్ మోర్ దెన్ 50,000 రూపీస్ అయితే ఎర్న్ చేస్తున్నారు. అండ్ నేను ఇక్కడ చెప్పింది యావరేజ్ గా 50,000, చాలా మంది అయితే 1 lakh ఈవెన్ 2 lakhs కూడా ఎర్న్ చేస్తున్నారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇంత ఎక్కువగా ఇన్కమ్ ఉంది కాబట్టి చాలా మంది అఫిలియేట్ మార్కెటింగ్ ని స్టార్ట్ చేశారు. ఇంకొంతమంది అయితే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ని ఫుల్ టైమ్ గా చేసుకుని ఎవ్రీ మంత్ 2 lakhs దానికంటే ఎక్కువగానే ఎర్న్ చేస్తున్నారు. ఎస్, పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనం ఎవ్రీ మంత్ యావరేజ్గా 50,000 రూపీస్ కంటే ఎక్కువగానే ఎర్న్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు కూడా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే, ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ ఎర్న్ చేసుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకోసం. ఫస్ట్ అయితే వాట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్? సింపుల్ వర్డ్ లో చెప్పాలంటే మన దగ్గర లేని ప్రొడక్ట్స్ ని సేల్ చేసి మనీ ఎర్న్ చేయడమే అఫిలియేట్ మార్కెటింగ్. అంటే ఒక ప్రొడక్ట్ ఉంటుంది, ఆ ప్రొడక్ట్ మనది కాదు, వేరే వాళ్ళది. బట్ ఆ ప్రొడక్ట్ ని మనకు నచ్చిన విధంగా మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే సేల్ చేసి దాని నుంచి ఒక కమిషన్ అయితే తీసుకోవచ్చు. సో దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ గురించి ఆల్రెడీ ఐడియా ఉంటుంది, రైట్? సో ఆ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో నుంచి ఏదైనా ఒక ప్రొడక్ట్ ని మీరు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎవరికైనా రిఫర్ చేశారనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి ప్రొడక్ట్ బై చేస్తే మీకు కొద్ది కమిషన్ అయితే వస్తుంది. సో ఇదే అఫిలియేట్ మార్కెటింగ్. అండ్ ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కాకుండా చాలా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మీకు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో క్లియర్ అయింది కదా. అడ్వాంటేజెస్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. ఈ నంబర్ 1, నో ఇన్వెస్ట్మెంట్. మనకు అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయడానికి ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు. అంటే మీ దగ్గర అసలు మనీ లేకపోయినా మీరు ఈ రోజు నుంచి అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ వర్క్ అనమాట. నంబర్ 2, మీకు ఇక్కడ ఎటువంటి ప్రొడక్ట్ అవసరం లేదు. వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ ని మనం ప్రమోట్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నంబర్ 3, ఇది వెరీ ఇంపార్టెంట్. మనము ఈ వర్క్ ని మన ఫ్రీ టైమ్ లో చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్ అయినా, లేకపోతే ఆల్రెడీ ఎంప్లాయీస్ అయినా సరే, మీరు మీ ఫ్రీ టైం ని కేటాయించి ఈజీగా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో దీనికి ఒక పర్టికులర్ టైం అంటూ లేదనమాట. అండ్ అడ్వాంటేజ్ నెంబర్ 4 వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు చాలా మందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే వన్స్ మీరు ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేశాక మనము వర్క్ చేయకపోయినా సరే ఆటోమేటిక్ గా మనీ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే రెన్యువల్ మోడల్ ఉంటాయి చూసారా? అంటే మనం ఒక అఫిలియేట్ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసామనుకో, వాళ్ళు ఎవ్రీ మంత్ రెన్యువల్ చేసుకుంటారు, లేకపోతే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటారు. రెన్యువల్ చేసుకున్నప్పుడల్లా మనకు మనీ వస్తూనే ఉంటుంది. అంటే మనం వన్స్ సేల్ చేసినామంటే మనకు ఇన్కమ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అయితే యూజర్ ఆ సర్వీసెస్ ని యూజ్ చేస్తుంటాడో అప్పటి వరకు. ఇప్పటి వరకు అయితే మీకు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసు. అఫిలియేట్ మార్కెటింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి డైవ్ ఇన్ చేసాం. సో ఇప్పుడు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి అవసరమో ప్రతిదీ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ థింగ్ అయితే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే మీరు ఒక నీచ్ అయితే సెలెక్ట్ చేయాలి. నీచ్ అంటే ఏం లేదు, మనము ఒక పర్టికులర్ కేటగిరీని చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కి మీలో చాలా మంది రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తుంటారు. అంటే మీకు ఫిట్నెస్ గురించి బాగా ఐడియా ఉంటుంది అనుకోండి. సో అది మీ నీచ్, మీకు దాని మీద ప్యాషన్ ఉండాలన్నమాట. సో ఆ నీచ్ ని సెలెక్ట్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చాలా మంది ట్రావెలింగ్ చేస్తుంటారు. అంటే డిఫరెంట్ లొకేషన్స్ తిరగడానికి మీకు ఇష్టం. అది లోకల్ అయినా అయ్యొచ్చు, ఇంటర్నేషనల్ ట్రిప్స్ అయ్యొచ్చు, లేకపోతే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ట్రిప్స్ అయినా అయ్యొచ్చు, మనీ ఏం చేసుకోవచ్చు. సో నా నీచ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అండ్ మేక్ మనీ ఆన్లైన్. సో ఈ విధంగా మీకు నచ్చిన కేటగిరీని, అంటే నచ్చిన నీచ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్బాక్సింగ్ చేయొచ్చు, గ్యాడ్జెట్స్ రివ్యూస్ ఇవ్వచ్చు, కాస్ట్యూమ్స్ కి సంబంధించిన రివ్యూస్ ఇవ్వచ్చు, ఇంకా ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు. ఓకేనా? సో నీచ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మీరు మీ నీచ్ ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, అంటే ఒక కేటగిరీని చూస్ చేసుకున్నారు కదా. నౌ మీరు ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ లో అయితే జాయిన్ కావాలి. అఫిలియేట్ ప్రోగ్రామ్ లో జాయిన్ కావాలంటే ఎనీ అఫిలియేట్ ప్లాట్ఫామ్స్ లో మీరు జాయిన్ కావచ్చు. ఇక్కడ అఫిలియేట్ ప్లాట్ఫామ్ అంటే మనకు ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది. ఈ రెండు కాకుండా ఇంకా చాలా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మనకు ఒక్క ప్రొడక్ట్ సేల్ చేస్తే 4% లేకపోతే మ్యాక్స్ టు మ్యాక్స్ 10% కమిషన్ వస్తుంది, రైట్? అదే మీరు మిగతా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ లో జాయిన్ అయితే, అంటే మిగతా అఫిలియేట్ ప్లాట్ఫామ్స్ లో జాయిన్ అయితే కనుక మీకు ఎవ్రీ సేల్ కి 1,500, 3,000, 5,000, ఈవెన్ 10,000 రూపీస్ కూడా మీకు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మీకు 30%, 50%, ఈవెన్ చెప్పాలంటే 100% కమిషన్ వచ్చే ప్రోగ్రామ్స్ కూడా, అంటే అఫిలియేట్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు ఏ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయినా కానీ ప్రతి ప్లాట్ఫామ్ లో మీకు నచ్చిన ప్రోగ్రామ్ లో, అంటే మీకు నచ్చిన కేటగిరీ మీద వర్క్ చేయొచ్చు. అంటే నేను చెప్పా కదా, మీరు ఒక నీచ్ చూస్ చేసుకుంటారని, ఎనీ నీచ్ మీద మీరు అయితే వర్క్ చేయొచ్చు. ఇప్పుడు నా అఫిలియేట్ మార్కెటింగ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ బిల్డ్ యువర్ ఆడియన్స్. అంటే మనము మనకంటూ ఒక ఆడియన్స్ ని బిల్డ్ చేసుకోవాలి. అదే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి బిల్డ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ లో బిల్డ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ లో బిల్డ్ చేసుకోవచ్చు. బట్ చాలా సింపుల్, చాలా ఈజీ. ఎగ్జాంపుల్ కి మీ నీచ్ వచ్చేసి టెక్ అనుకోండి. అమెజాన్ నుంచి ఏదైనా ఆర్డర్ చేశారనుకోండి, దాన్ని సింపుల్ గా ఇమేజెస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయండి, లేకపోతే ఒక రీల్ క్రియేట్ చేయండి, అన్బాక్సింగ్ అండ్ రీల్ క్రియేట్ చేయండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఒకటి పెట్టేసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయండి. వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుంచి మనకు ఫాలోవర్స్ వస్తారు. దాని తర్వాత ఆ బయోలో లింక్ ఇచ్చి మనం అక్కడి నుంచి కూడా మన అఫిలియేట్ ప్రొడక్ట్ ని సేల్ చేయొచ్చు. ఇది ఒకటే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. లైక్ ఫేస్బుక్ గ్రూప్స్ లో మీరు ప్రమోషన్ చేయొచ్చు, వాట్సాప్ గ్రూప్స్ లో ప్రమోట్ చేయొచ్చు, టెలిగ్రామ్ త్రూ కూడా ప్రమోట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఆడియన్స్ అయితే బిల్డ్ చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈ అఫిలియేట్ మార్కెటింగ్ లో మనకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏ విధంగా ప్రమోట్ చేయాలి. మనము అఫిలియేట్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి 2 ways ఉంటాయి. ఒకటి ఆర్గానిక్, ఇంకొకటి నాన్ ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే మనం ఫ్రీగా ప్రమోట్ చేయడం వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. అదే నాన్ ఆర్గానిక్ అంటే సింపుల్, పెయిడ్.
డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయడం అనమాట. సో ఆర్గానిక్ మెథడ్ లో వెరీ ఫేమస్ అండ్ వెరీ ఈజీ మెథడ్ వచ్చేసి వీడియోస్ క్రియేట్ చేయడం. ఎస్, మీరు వినేది కరెక్టే. ఈ మధ్య మీరు యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తుంటారు. సింపుల్ గా ప్రొడక్ట్స్ తీసుకుంటారు, దాని వీడియో రూపంలో చేసి బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేస్తుంటారు. వ్యూస్ వస్తే లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకుంటారు. అప్పుడు అలా కమిషన్ అయితే వస్తుంది. మోస్ట్లీ మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ చూస్తుంటాం. అండ్ ఈ మధ్య చాలా మంది మీషో అండ్ మింత్రాకి సంబంధించిన ప్రొడక్ట్స్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో ఇక్కడ వీడియో ద్వారా అయితే ఈజీగా మనకు ఫాలోవర్స్ పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ ఫేస్ కూడా చూపించాల్సిన అవసరం లేదు. SMM అంటే సోషల్ మీడియా మార్కెటింగ్. సింపుల్ గా చెప్పాలంటే ఇంతకుముందు చెప్పాను కదా, FB, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇంకా ఎనీథింగ్, టెలిగ్రామ్ అయినా ఉండొచ్చు. ఏదైనా సరే సోషల్ మీడియా మార్కెటింగ్ కిందకి వస్తుంది. సింపుల్ గా మీరు ఏదైనా ప్రొడక్ట్ తీసుకొని ఫోటో తీసి దాని మీద ఏమైనా రాయండి, ప్రొడక్ట్ బాగుందని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి, లేకపోతే వీడియో తీసి మీ వాయిస్ ఇవ్వండి, వాయిస్ ఇవ్వడం ఇష్టం లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టండి. ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో సింపుల్ గా పాయింట్స్ రాసేసి అప్లోడ్ చేయండి. సో ఇంత సింపుల్ గా ఉంటుంది. పేడ్ మెథడ్ ఫస్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్ నుంచి ప్రమోషన్ చేయొచ్చు, ఫేస్బుక్ యాడ్స్ నుంచి ప్రమోషన్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ నుంచి కూడా ప్రమోషన్ చేయొచ్చు. ఓకేనా? మీకు నచ్చిన ప్రొడక్ట్ మీద ఒక రివ్యూ ఇచ్చారనుకోండి, యూట్యూబ్ లో పెట్టారనుకోండి, వ్యూస్ రాలేవనుకోండి, సింపుల్ గూగుల్ యాడ్స్ ద్వారా వ్యూస్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? మీ వీడియోని గూగుల్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేయొచ్చు. సేమ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మీ వీడియోని ప్రమోట్ చేయొచ్చు. లేకపోతే మీరు ఒక ఆర్టికల్ రాస్తారు కదా, ఆర్టికల్ ని కూడా మనం పేడ్ యాడ్స్ ద్వారా రన్ చేయొచ్చు, గూగుల్ యాడ్స్ ద్వారా, ఫేస్బుక్ యాడ్స్ ద్వారా. అండ్ ఇంకొక మెథడ్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఎస్, మీరు వినేది కరెక్టే. దీని ద్వారా అయితే మనకు త్వరగా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే చాలా ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది రీల్స్ చేస్తుంటారు కదా, ఇన్స్టాగ్రామ్ అయితే డైరెక్ట్ మెసేజ్ చేయండి. అండ్ సో ఫ్రెండ్స్, అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మీకైతే ఒక క్లియర్ ఓవర్వ్యూ ఐడియా ఇచ్చాను.